శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 3 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రాత్రి 11:40 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 10:21 వరకు ఉంది. శుక్రవారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయినటువంటి శుక్రుడు శనితో కలిసి కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమనే చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు శని ఇద్దరు కూడా మిత్రులు. కాబట్టి శుక్రుడు మిత్రుడైనటువంటి శనితో కలిసి మిత్రుడి ఇళ్ళు అయినటువంటి కుంభరాశిలో ఉండటం మంచిదే. కాబట్టి దీనివల్ల 12 రాశుల వాళ్ళకి కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. దాంపత్యంలో కూడా చక్కటి అనుకూలత వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా ఈ శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, పొటిక్ లాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా, ప్రాపర్టీస్ అమ్మాలన్నా, వాటి వల్ల లాభాలు కలగాలన్నా 12 రాశుల వాళ్ళకి ఈరోజు బలం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఏదైనా డీలింగ్స్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు కుజుడి మిత్రక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా ఉంది. అలాగే సామాన్యంగా ఎవరికైనా సరే అప్పులు తీర్చడానికి కుజుడి బలం కావాలి. కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం ఉంది. ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు ఏవైనా సరే నేర్చుకోవడానికి ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా ధనిష్ఠా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్ఠా నక్షత్రం మంచిది. అంటే ఆఫీసులో మీకు ఏదైనా స్పెషల్ పదవి, స్పెషల్ హోదా, స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే వాటిని తీసుకోవడానికి కూడా ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ధనిష్ఠా నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రంగా చెప్పుకోవాలి. అంటే ఎవరైనా బండి కానీ, కారు కానీ కొనుక్కున్నట్లయితే ఆ కొనుక్కున్నటువంటి వాహనాలు మొదటిసారి నడపటానికి కూడా ధనిష్ఠా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు చేయడానికి కూడా ధనిష్ఠా నక్షత్రం మంచిది. సంగీతపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి అదృష్టం చాలా చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్యసిద్ధి లభిస్తుంది. అంటే వాళ్ళ మనసుకు నచ్చినటువంటి పనిని చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది. అలాగే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు అనేటటువంటివి మేషరాశి వాళ్ళకి చక్కగా లభిస్తాయి. మనసుకు నచ్చినటువంటి వస్తువును కొనుగోలు చేసుకోవాలనే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సర్వాంగములయందు అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే కనుక రాబోయే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళితే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వాటిల్లో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇంతకుముందు అప్పుగా ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి
చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఈ మొండి బాకీలు కూడా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఏదో ఒక విధంగా సమకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అగ్ని వల్ల భయం కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఫైర్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లోకి సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అధికమైనటువంటి ధనంతో ఏవైనా సంస్థలు ప్రారంభించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కన్యారాశి వాళ్ళు వాళ్ళ సొంత ధనంతో ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించడానికి బలం ఎక్కువగా కనిపిస్తుంది. అది పెద్ద ఆర్గనైజేషన్ అయినా చిన్న ఆర్గనైజేషన్ అయినా ఒక ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించడానికి కన్యారాశి వాళ్ళకి సంపూర్ణమైన బలం కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు తల్లితో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభాశుభాలు సమానంగా సంభవించే సూచనలు ఉన్నాయి. అంటే ఎంత శుభం ఉంటుందో అంత అశుభం కూడా ఉంటుంది. మంచి జరిగినప్పుడు పొంగిపోకుండా, చెడు జరిగినప్పుడు కుంగిపోకుండా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే చెడు ఫలితం వచ్చినప్పటికీ దాని నుంచి వృశ్చిక రాశి వాళ్ళు తొందరగా బయటపడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి ప్రత్యేకమైన పథకాలు రచించుకుంటున్నారు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి, లైఫ్లో సక్సెస్ సాధించడానికి చాలా చక్కటి ప్లాన్స్ వేసుకోవటానికి, అవి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ధనుసు రాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఇంతకుముందు ఎవరికైనా అప్పు ఇచ్చుంటే ఆ అప్పులు వసూలు చేసుకోవడానికి బలం ఉంది. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు చాలా చక్కగా మకర రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. రావాల్సిన మొండి బాకీలు ధనం రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మీకు అందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయటం అవసరం. అకారణ విరోధములు కొన్ని కలుగుతూ ఉంటాయి. అనవసరంగా ఎదుటి వాళ్ళతో తగాదాలు అవుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా మనస్సును స్థిరంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, కార్యసిద్ధి లభించాలంటే శుక్రవారం కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుక్రుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. దానివల్ల ఎలాంటి శుక్రగ్రహ దోషాలు ఉండవు. మనం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా సౌందర్యానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా కొనుగోలు చేసుకోవచ్చు. శుక్రహోరలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. అలాగే శుక్రహోరలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. ఔషధ సేవనం చేయడానికి శుక్రహోరం మంచిది. అలాగే అలంకరణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. నిశ్చయితాంబూలాల పరంగా కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోరం మంచిది. అయితే నిశ్చయితాంబూలాలు మాత్రం ధనుర్మాసంలో తీసుకోకూడదు కాబట్టి వాటిని తీసుకోకూడదు. వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే తీర్థయాత్ర చేయడానికి, పై అధికారులను కలుసుకుని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.